న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. కోరుట్లలో శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాలలో రూబికాన్ ఫౌండేషన్, బజాజ్ ఫిన్సర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ శిక్షణ విజయవంతంగా పూర్తయింది. ఈ శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుట్ల సంజయ్ కుమార్ చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యాభివృద్ధి శిక్షణలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులు, గురువులు, విద్యాసంస్థలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కళాశాలల కరెస్పాండెంట్ పోతుని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంపొందించేలా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రిన్సిపల్ కోచింగ్లను కూడా ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, రూబికాన్ ప్రతినిధులు, విద్యార్థుల వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీ మెదడు షార్ప్ ఉంటుంది ఒకటే కానీ మరి షార్ప్ మెడని మంచి దారిలో వాడతారా, చెడు దారిలో వాడతారా? ఈ రెండింటి దగ్గర డిఫరెన్స్. మీ బ్రెయిన్ చాలా షార్ప్ పెట్ట. నిజంగా చెప్తున్నాను నేను. ఐ కెన్ సీ దట్. నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను మీ అందరికి. మీ బ్రెయిన్ చాలా ఎవల్యూషన్ మంచిగా అభివృద్ధి చెందింది. మీది మాకంటే చాలా మంచి గ్రో అయింది. కానీ మంచిగా ఉంది కదా అని మరి చెడుగా వాడుకుందామా, సోషల్ మీడియా చూడడానికే వాడుకుందామా, లేకపోతే మనమే సోషల్ మీడియాలో అందరూ మనం చూసినట్టు వాడుకుందామా అన్నది ఇంపార్టెంట్. మనం అంతే మనకి మీకు కావాల్సింది. యు ఆర్ వెరీ వెరీ షార్ప్. దయచేసి మీరు అందరూ కూడా దాన్ని మంచి దారిలో వాడుకోండి. 100% యూ విల్ డూ వెల్. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఇంకొకటి ఏమనుకోద్దు, ఐ మైట్ బి లిటిల్ బోరింగ్ కదా మీ అందరికి. ఐఎమ్ టెలింగ్ యూ బికాస్ ఇప్పుడు మీరందరూ నా కూతురు ఏజ్ బాస్ మీరందరూ కూడా. సీ, ఐ వాంట్ ద బెస్ట్ ఫర్ యూ గైస్. నా బిడ్డ కూడా 20 ఏళ్ళు ఇప్పుడు. ఐ వాంట్ ద బెస్ట్ ఫర్ యూ గైస్ బికాస్ ఆనెస్ట్లీ చెప్తున్నా, నేను ఎల్కేజీలో హాస్టల్ పోయినా. నేను చాలా తిట్టుకున్నా మా నాన్న చిన్నప్పుడు. మా పని లేదు మా నాన్నకని. ఎల్కేజీలో హాస్టల్లో మీ సేవేది చెప్పేట ఇంత పిల్లగానే ఇంతే 4 ఏళ్ళ పిల్లగానే మా నాన్న తీసుకుపోయి హాస్టల్లో పడేసిండు. మస్తు తిట్టుకున్నా లైఫ్ అంతా. ఎల్కేజీ నుండి నా జీవితాంతం హాస్టల్లో చదువుతున్నా. ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు హాస్టల్లో ఉన్నా, పెళ్ళైంది కదా, ఏం తేడా లేదు. ఇప్పుడు హాస్టల్ ఇంకా వీరికి వస్తేనే హాలిడేస్. నాకు మెట్పల్లికి వస్తే హైదరాబాద్ పోతే మన హాస్టల్ ఉన్నట్టే నాకు. సో చిన్నప్పుడు మా నాన్న చాలా తిట్టుకున్నాను. తిట్టుకోవడం అంటే చాలా తిట్టుకున్నా. కానీ ఇవాళ అంటే పెద్దగా కానీ నిజమైన అనుభూతి నేను ఎంజాయ్ చేసిన. పెద్దగా ఇమాజిన్ చేసుకుంటే నేను కూడా ఇక్కడనే తిరుగుకుంటా వాటికి ఎంజాయ్ చేసుకుంటా ఉంటే ఏమైతుంటే అప్పుడు నాకు మా కజిన్స్ ఉంటారు చాలా మంది. నా కజిన్స్ అంటే మా చుట్టాల పిల్లలు ఉంటారు కదా, 90% గాలి ప్రామిస్ చెప్తున్నా. 90% గాలి ఫెలోస్ ఏం చేయలేదు. ఇక్కడ తిరుగుకుంటా హాయిగా ఊపుకుంటూ తిరుగుకుంటా ఏం చేయలేదు. అప్పుడు నేను వాళ్ళని చూసి ఈర్చబడేది. నేను అరే వీళ్ళ పనుల హాయిగా వీళ్ళ లైఫ్ మట్టి తిరుగుతున్నారు అబ్బాయి అని చెప్పేసి. కానీ ఇవాళ నా లైఫ్ వాళ్ళ లైఫ్కి ఇవాళ నాకు డిఫరెన్స్ కనిపిస్తా ఉంది. దట్ ఈస్ వై కొద్దిగా ఎక్కువ మిమ్మల్ని సతాయించిన బేర్ విత్ మీ. అండ్ రెండోది లాస్ట్కి దయచేసి ప్రవీణ్ చెప్పినట్టు, నవీన్ చెప్పినట్టు, ఎనీ టైమ్ ఐమ్ దేర్ ఫర్ యూ బాస్. దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, ఎమ్మెల్యే అనగానే కొమ్ముడు రావు, అర్థమైందా? చాలా మంది ఎమ్మెల్యేలు ఏం ఫీల్ అవుతారంటే నేను ఎమ్మెల్యే ఫీల్ అవుతారు. నేను నిజంగా చెప్పాను మీకు, నేను స్పైన్ సర్జన్ గా గొప్పండి పోయి ఎమ్మెల్యే మీరు పెట్టిన భిక్షణ మీకు అర్థం. మీరు గెలిపిస్తే గెలిచాం కదా. ఎమ్మెల్యే ఎగ్జామ్ ఏమైనా ఎగ్జామ్ కదా, దానికి క్వాలిఫికేషన్ కావాలా? ఎల్కేజీ చదివినప్పుడు ఎమ్మెల్యే కావచ్చు. అదే చెప్పింది మీకు. సో ఎమ్మెల్యే పదవి అనేది మీరు పెట్టిన భిక్ష. సో దయచేసి ఎప్పుడు కూడా నేను వేరే మీరు వేరే కాదు. యూ కెన్ ఆల్వేస్ కమ్ టు మీ. నా దగ్గరికి వచ్చేది దేనికి రాండి, కానీ ఆ పక్కింటి కొట్టాడబెట్టు రాకుండా నా దగ్గరికి చదువు గురించి, ఉద్యోగాల గురించి, ఆరోగ్యం గురించి ఎప్పుడన్నా. అండ్ డాక్టర్ సంజయ్ మనకి ఇట్లా చేస్తే బాగుంటుంది గ్రామానికి అని చెప్పడానికి అడ్వైస్ చేయని కానీ ఎప్పుడైనా ఓపెన్ టు దట్. దయచేసి ఐఎమ్ యువర్ ఫ్రెండ్. నేను మీ ఫ్రెండ్ లాంటి, వయసులో చాలా పెద్దగా కూడా మీ దోస్తు లాంటి. నాకు ఏం కొమ్ము లేదు. మీ అందరికీ ఇంకో విషయం చెప్పనా, చాలా మంది నేను ఆబ్వియస్లీ నేను స్పైన్ సర్జన్ ఉన్నప్పుడు, బిజీగా ఉన్నప్పుడు మంచిగా బెంజ్ కార్లలో తిరుగుతుండే. ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు ఏ కార్ చూసినట్టు మామూలు ఇన్వాల్వ్ తిరుగుతా. అందరూ నన్ను ఇదేం సార్ మీరు పెద్ద కారు తినండి సార్. నేను ఏం రియలైజ్ అంటే ఫస్ట్ ఒక్కసారి పెద్ద కారు రాగానే మీరు కూడా దూరం అవుతారు లేదా నాకు, అరే వీడు పెద్దోడు అన్నట్టు అయిపోతాడు. అందుకొరకే నేను ఐ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ యూ. మీలో ఒక భాగం కావాలని అట్లా తిరుగుతా. దయచేసి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే వేరు నేను వేరు అనుకోవద్దు.
I'm always there for you. Please come to me for anything. Main అవసరం ఉన్నా నా దగ్గర రండి అని చెప్పి అందరికీ కోరుతూ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ లైఫ్. బెస్ట్ ఆఫ్ లక్ మీ అందరికీ కూడా. జై తెలంగాణ. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ ఫర్ అడ్రసింగ్ అండ్ ఎంకరేజింగ్ అవర్ స్టూడెంట్స్. మాకు కూడా కొన్ని బాధలు ఉన్నాయి చెప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళా బిజీ ఉన్నారు. చెప్పండి, నేనే వాళ్ళకి నేను చెప్పిన తర్వాత మీరు సొల్యూషన్ చెప్పండి. గత 4-5 years నుంచి రియంబర్స్మెంట్స్ రాక నాట్ ఓన్లీ డిగ్రీ కాలేజెస్, ఆల్ ప్రొఫెషనల్ కాలేజెస్ కూడా చాలా సఫర్ అవుతున్నాయి. మంచి మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పోతపడే పరిస్థితి వచ్చింది. సో మూడు కొంచెం గట్టిగా ప్రభుత్వం దృష్టి, అంటే మేము ఎన్ని ఎడ్యుకేషన్స్ చేసినా ఈవెన్ మా యూనియన్ కూడా హెల్ప్ చేసేవాళ్ళు పక్కన పెట్టేశారు. ఫైట్ చేసే యూనియన్ లీడర్స్ కూడా ముందుకు రావట్లేదు. సో ఒకసారి మీరు అసెంబ్లీలో కానీ ఇంకా ఏదైనా వేదిక మీద కానీ గట్టిగా వాయిస్ ఇప్పిస్తే మాకేమైనా బెనిఫిట్. ఎందుకంటే చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీస్కి హైదరాబాద్లో 15,000 మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టార్ట్అప్ కంపెనీస్కి హైదరాబాద్లో కోట్ల రూపాయలతో జాగాలు కానీ ఫెసిలిటీస్ కానీ ఇస్తున్నారు. మేము ప్లేస్మెంట్స్ ఇవ్వడం కూడా 20-30 ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంతో పాటు థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి నాలెడ్జ్ కూడా ఇస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ తీసేస్తే మొత్తం రియంబర్స్మెంట్ తీసేసినా మేము ఏదో రకంగా పిల్లల దగ్గర నుంచి ఏదో రకంగా పిల్లలు కట్టలేని పరిస్థితి, గవర్నమెంట్ ఇవ్వలేని పరిస్థితిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఇంత ఇబ్బందుల్లో కూడా మేము పిల్లల వెల్ఫేర్ కోసం చాలా ట్రైనింగ్ సెషన్ తీసుకొస్తున్నాం. ఈ రోజుల్లో సివిల్స్ ప్రిపేర్ కావాలంటే చాలా కష్టమైన పని. అయినప్పటికీ మేము వేదిక SRM వాళ్ళతో ఐఏఎస్ అకాడమీ వాళ్ళతో అయ్యప్ అవ్వడం జరిగింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండే వాళ్ళకి ఐఏఎస్ అంటే ఏంటి, ఎలా ప్రిపేర్ కావాలి, చాలా మందికి నాలెడ్జ్ లేదు. సివిల్స్ ప్రిపేర్ కావాలి అంటే ఏం చదవాలి అనేది ఎంత ఇంపార్టెంటో ఏం చదవకూడదు అనేది కూడా అంత ఇంపార్టెంట్. చాలా మెటీరియల్ ఉంటుంది, అంతా చదువుకుంటూ కూడా టైం వేస్ట్ చేస్తుంటారు. సో దాని మీద పిల్లల్ని గైడ్ చేయడానికి మేము ఐఏఎస్ అకాడమీ కూడా ఈ ఇయర్ నుంచి లాంచ్ చేసాము. ఇది కూడా మీకు నేను నోటీస్ తీసుకొస్తే పొద్దున అంటే మన ఏరియాలో పనిచేసే ఎఫర్ట్స్ కూడా మీ దృష్టికి రావాలని మీ అందరితో చిన్న రిక్వెస్ట్, ఒకటే చిన్న రిక్వెస్ట్. హ్యాష్ ట్యాగ్ మీరందరూ సోషల్ మీడియాలో ఉంటారు కదా, హ్యాష్ ట్యాగ్ ఫీ రియంబర్స్మెంట్ అని చెప్పి ఒకటి మీరు ఒక జస్ట్ స్టార్ట్ మూమెంట్ ప్లీజ్. ఎందుకంటే అని చెప్పినట్టు ప్రతి ఒక్క కాలేజ్ వీళ్ళే కాదు, గత 3 ఏళ్లలో 10,000 కోట్ల బాకీ ఉంది ఎవరికి పాపం కాలేజీలో. ఇప్పుడు ప్రవీణ్ సార్ కాలేజ్ రన్ చేయాలి, మీరందరేమో ఫీ రింబర్స్మెంట్ ఫీజులో దాని కింద జాయిన్ అయ్యారు. కానీ ఇప్పటికీ 3 ఏళ్ళ నుంచి ₹1 రాలేదు పాపం. వీరే కాదు అన్ని కాలేజెస్ వాళ్ళకి పాపం ఫీ రింబర్స్మెంట్ రాలేదు. మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ స్టూడెంట్స్ జస్ట్ స్టార్ట్ అ మూవ్మెంట్ కాల్డ్ #ఫీ రింబర్స్మెంట్ చెప్పి ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేయండి. లెట్ ఇట్ పిక్ అప్ అవర్ సోషల్ మీడియా. ఇట్లీస్ట్ అప్పుడన్నా గవర్నమెంట్ కొద్దిగా రియలైజ్ అయ్యి పాపం వీళ్ళకి కొద్దిగానే డబ్బులు ఇస్తారని చెప్పి నా ఆశ. పాపం వీళ్ళు చాలా కష్టపడతా ఉన్నారు. నాకు మొన్నే అసలు ఆల్మోస్ట్ మెట్పల్లి అయితే ఒక కాలేజెస్ క్లోజింగ్ అవ్వాలని చెప్పి విన్నా కూడా నేను. మెట్పల్లి ఒక కాలేజ్, ఎందుకంటే వాళ్ళు నడపలేదు, ఇంకెక్కడ నడుపుతారు? పేద స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టాలి, రెంట్లు కట్టాలి, పాపం వాళ్ళు చాలా కష్టంగా ఉంది. మీతో చిన్న రిక్వెస్ట్, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, #ఫీ రియంబర్స్మెంట్ అని చెప్పి ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేయండి మీరు ఒకసారి సోషల్ మీడియా ద్వారా. మీరు ఆల్సో టేక్ ఇట్ అప్. మీరు చాలాసార్లు ఇప్పటికే మొత్తుకొని 100 సార్లు మొత్తుకున్నా కూడా కట్టలేరు. సో మీతో రిక్వెస్ట్ ఏంటంటే మీ వైపు కూడా చిన్నగా జస్ట్ #, అని సోషల్ మీడియాలో చేయండి, మీరు అంతే సరిపోతుందని చెప్పి కోరుకుంటున్నాను. రైట్, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ అందరికి ఎవరైతే కానీ వీళ్ళందరూ అయిపోయింది, నెక్స్ట్ వాళ్ళకి వీళ్ళు అయిపోయింది. దీంట్లో ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారా మన సివిల్స్కి? యూ కెన్ ఆల్సో జాయిన్ అంట మళ్ళీ మరి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ఆల్రెడీ పిల్లలకు చెప్పాం సార్ దాని గురించి. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు కూడా దీని మీద అంత అవగాహన లేకుండా సార్. సో ఇప్పుడు ఖచ్చితంగా రూరల్లో ఉన్నటువంటి ఒక ప్రెజెంటింగ్ బై రూబికాన్ అండ్ బజాజ్ ఫైనాన్స్.
గట్టిగా చప్పట్లు ఒకసారి. పీటర్ రిషిత్, ఇది రష్మిజా. నెక్స్ట్ విద్యారం ఆకాశ్ రెడీగా ఉంటాం. These are the certificates. Prabhas, Dasari Chinmay Sri, Jayalakshmi Domati, Pawan, Polkamalu, Roshini, Sai Praveen, Louise, Sheikh, Masala Sahitya, present by the Bajaj Finserv who have completed the good part. Got the student coordinator certificate. మన కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అజయ్ కుమార్ సార్ గారికి అరుణోదయ డిగ్రీ కళాశాల పక్షాన Okay, next boys.